అందులో బిల్డింగ్లు కట్టి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది సాయి గారు. చాలా అంటే నది ఒడ్డుని కట్టడం అనే కష్టం అనే పాయింట్ ప్రజలకు చెప్పడం వాళ్ళు నమ్మట్లేదు, నవ్వుకుంటారు. అది తప్పు. సివిల్ ఇంజనీర్ తో ఎవరైనా సరే మన డిబేట్ కూర్చుంది దీనికోసం. కొండల్లో కట్టడం ఎంత కష్టమో ఇక్కడ కట్టడం కూడా అంతే కష్టం. ఏది ఈజీ కాదు, బట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. సాయి గారు చెప్పిన మంచి చెడులు బేరీ చేసి ఈ పాయింట్ చేద్దాం కానీ ఇక్కడ బిల్డింగ్లు కట్టడం కష్టం కష్టమైతే కాదు. ఈ టోటల్ 5 years ఫెయిల్ అయింది ఎక్కడ చెప్పిన సాయి గారు. ఈ చెత్త రాజధాని చేంజ్ అనే మాట పట్టుకోకుండా ఆయన ముందుకు వెళ్ళిపోతే కనుక నాలాంటి యువకులు కూడా ఈయన కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్తున్నాడు, నాకు ఆయనకి 2 ఏళ్ళు వేస్తాడు, నేను కొత్త సీఎం రాగానే ఓ సూపర్ లాంటి సీఎం యంగ్ ఐడియాస్ న్యూ ఐడియాస్ తో వస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను 2019 లో సాయి గారు. కానీ ఇదంతా పోకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, బాండ్స్ గురించి ఈయన మాట్లాడుతున్నారు కదా, ఆయన చేసిన మిస్టేక్ సాయి గారు. ఫైనల్ గా దుగ్గరాజు గారు, షిఫ్టింగ్ అనేటువంటి సంగతి పక్కన పెడితే ఎలక్షన్లలో ఎజెండాగా వెళ్తే ఏమవుతుంది? నా ఉద్దేశంలో ఇది సరైన ఎజెండా ఎంచుకోవడం కాదండి, జగన్ చేస్తుంది తప్పు. సో అమరావతి అనేటువంటి ఆయన దాని గురించి వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటే ఉండవచ్చు, మనమే దాన్ని కాదనలేము, ఎందుకంటే వాళ్ళ పెద్ద తలకాయలు వాళ్ళు కూర్చొని ఉండవచ్చు. బట్ 2019కి ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానానికి రాజధాని అమరావతి అనే దానికి 2024కి మేము విశాఖపట్నం వెళ్ళిపోతాము, మా మొదటి క్యాబినెట్ మీటింగ్ కూడా ఇక్కడే అనేటువంటి దానికి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఏమి చేస్తున్నాడు అదంతా కూడా అది జనాలు అట్లాగా జనం చర్చిస్తారా లేదా? అధికారికంగా వివరణ లేదండి. అది ఇవాళ మాట్లాడాడు, జగనే మాట్లాడాడు దాని మీద. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు కదా, అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినాయి సార్ అదంతా. కాకపోతే ఎవరి వెర్షన్ వాళ్ళకే ఉంది. అందుకే రాజకీయ అసెంబ్లీలో చర్చ జరిగిన మాట వద్దు సార్, ఎందుకంటే అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది ఇది రాజకీయ చర్చ జరిగింది దాని మీద. అదృష్టవంతులు అయ్యారు సాయి గారు. ఇక్కడ ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి హైదరాబాద్ లో పోసారండి. అంతే ఉంటుంది, అమరావతి పెడితే అంతే అవుతుంది కదా, తీసుకెళ్లి వస్తారు. చూడలేదండి, దీన్ని రాజకీయ అంశంగానే చూస్తున్నారు, ఇది ప్రజా అంశంగా చూడట్లేదు. ఇక ప్రజలకు కూడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ తీర్పే ఫైనల్ అండి. ఇక ప్రజలు ఇది వాళ్ళదే ఫైనల్. రైట్, చెప్పండి సాయి గారు. నేను ఒక మాటకి అగ్రీ చేస్తాను సార్, దుగ్గరాజు గారు చెప్పినట్టు ప్రజలు ప్రజా తీర్పు ద్వారా చెప్తారు కదా. అంటే 3 రాజధానులు కోరుకుని ఉంటే, అంటే అమరావతిని కోరుకుని ఉంటే ఓటేయరు, 3 రాజధానులు కోరుకుంటే ఓటేస్తారు కదా మీరు చెప్పినట్టుగా. వెల్కమ్ చెప్తారా? ప్రజలందరూ విశాఖపట్నానికి పరిపాలనా రాజధానిగా ఎగ్రీ అవుతున్నారు, ఒప్పుకుంటారా? పెట్టండి ఇప్పుడు ఒకే ఇష్యూ, అదే ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటే దానికి అర్థమే అర్థం. ఇంకా మళ్ళీ మేనిఫెస్టోలు పెట్టేది ముఖ్యమంత్రిగా. ఎప్పుడు చెప్తా వెంకటరెడ్డి మీరు ఒప్పుకోండి సార్.